హరే రామ హరే కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. నా సంకల్ప యాత్రలో ఈరోజు మనం 31వ శ్లోకం 1వ చాప్టర్ దగ్గర ఉన్నాం. శ్లోకం ఇలా చెప్పబడుతుంది: నాస శ్రేయోనుపాస్యమి హతవాసవం జనం మహవే నా కంచికే విజయం కృష్ణ నాకాస రాజ్యం సుఖానిచే. ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు: నాకు అన్ని అపశకనాలే కనిపిస్తున్నాయి. యుద్ధం గెలిచినా నాకు ఆనందం లభిస్తుందనే నమ్మకం లేదు. ఈ యుద్ధానికి అర్థం లేనట్టే అనిపిస్తుంది కృష్ణ. ఈ యుద్ధం దేనికి? నా వాళ్ళని నేను చంపుకుంటే నాకు వచ్చే ఆనందం ఏంటి? నాకు ఈ యుద్ధం వద్దు అని అంటున్నాడు. ఇది ఆంధ్రులలో మనసులో ఉన్న బాధకి అర్జున్ చెప్తున్న మాటలు. ఇది ఈ శ్లోకం అర్థం. మరి మనం ఏంటి ఈ శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు? మనలో చాలాసార్లు ఇప్పుడు కావచ్చు, ఒక వయసు వచ్చినప్పుడు కావచ్చు, మనం ఒక అడుగు ముందడికి ఎదగాలన్నప్పుడు ఒక విషయంలో మనం తెలిసి తెలియక ఎవరినో ఒకరిని బాధ పెట్టాల్సి వస్తుంది. కానీ ఎవరో బాధపడతారని మనం మన గెలుపుని ఆపుకొని, నేను బాధ పెట్టడం అంటే ఇక్కడ ఒకరిని దుఃఖించాలని అంటం లేదు. మనం ముందడికి వెళ్తే అది చదువులో కావచ్చు, పనిలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మనం ఒక అడుగు ముందు వెళ్తే వేరే వాళ్ళు బాధపడతారని తెలిసి, అందరు కాదు కొంతమంది జీవితంలో ముందడుగు వేయకుండా ఉంటారు. అలాగే ఇక్కడ ధర్మం పాటించే విషయంలో అర్జునుడు కూడా అదే తప్పు చేస్తున్నాడు. తన వాళ్ళకి బాధ పెడతానని బాధపడుతూ ధర్మాన్ని పాటించకుండా అక్కడనే ఆగిపోయాడు. ఈ శ్లోకంలో దీనికి మించి పెద్దగా అర్థం లేదు. మనం మన ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. ఎవరో బాధపడుతున్నారని, ఎవరో బాధపడతారని ధర్మాన్ని ఎప్పుడు వదలకూడదు. ఇది ఈ శ్లోకం అర్థం. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ.